కాలేజీ మన కర్నూలు కోటలా ఉంది కదో. అవునక్క. ఈ కాలేజీకి నేను కొత్తగా వచ్చినాను, హిస్టరీ లెక్చరర్గా. ఏం దట్టా చూస్తా ఉండారు? లేచి అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. అటెండెన్స్ చేయాల్సిన అవసరం నాకేముండదురా. ఈ దినం నుంచి ప్రతోడు క్లాసుకు అటెండ్ అవ్వాలా. ఎవరైనా మిస్ అయినారో వాళ్ళు టోటల్ గా మిస్ అయిపోతారు. ఈ కుర్చీలో ఉండే వాడు చాలా సీనియర్ స్టూడెంట్ మేడం, ఎప్పుడు క్లాస్కి రాడు. అటెండెన్స్ వేయకపోతే లెక్చరర్స్ ని బతకన. ఆడి మడకాయ ఇరుస్తా. ఆడి పేరేందిరా? అరుణాచలం. సత్తిరెడ్డి. ఆడు యాడున్నా గంట కొట్టే లోపడున ముందుండాలా. అట్టాకక్క పదండ్రా. ఈ దినం నేను చెప్పబోయే పాటల్లో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచల? పేరు బాలేదా? నీ క్యారెక్టరే బాగు. సత్తిరెడ్డి యాడ్ నుంచి పట్టు వచ్చినారు. మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ ఎగ్గొట్టినావు, నేరం. సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం. మందు కొట్టినావు, పెద్ద నేరం. మందు కొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం? ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ప్రతిదినం గంట కొట్టేలోగా నువ్వు క్లాస్ లో ఉండాలా. నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు. ఇది నా మీద ఆర్డర్ వేయడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్నాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవా, రమ్య కృష్ణవా? నా మీద ఆర్డర్ వేయడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్నాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవా, రమ్య కృష్ణవా? తేడాలు వచ్చేసినాయనుకో, నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలన తీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా. తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజీ నువ్వు కట్టావా? గోడలు పెట్టావా? బెంచీలు చెక్కావా? కుర్చీలు సర్దావా? ఈడు పెరిగి రక్తంలో వేడి పెరిగి కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కదం తొక్కి ఒక్కొక్క యువకుడు గుండె మర ప్రంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ అమ్మా చదువులు తల్లి, నీ బిడ్డలు చేసి తప్పులు నువ్వే క్షమించాలి తల్లి. నిన్నేంద్ర క్షమించేది? తల్లి తల్లి, నీ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, మట్టిలో దొరుకుతారు, మందు కొడతారు. ఒళ్ళు రుద్ది మూతి కడిగి శుద్ధి చేయాల్సిన తల్లివి నువ్వే తల్లే. పాదాల మీద ఉంటామ్మా, నీకు దండం పెడతా. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై బోలో రాయలసీమ లెక్చరర్ కి. అమ్మ నువ్వు చెప్పమ్మా, మేము వింటాం. ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యాన్రా. అన్ని క్వశ్చన్స్ రాసానన్నా, ఆన్సర్ కూడా రాయాలంట్రా. నువ్వేంటి పెళ్లి చూపులు అక్కడ అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక బెంచ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్ట్, నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్, నేను లక్స్. అందుకే
నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. గంటకు తగ్గ బంచులో ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాడు చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్ తో కొట్టారు. పిల్ల తండ్రి ముందుకొచ్చేదన్నా. నేను ఇప్పుడు ముందుకొస్తే అందరం ముందు పరువు పోతే నేను రాను. అంటావేంటి? లోపల నాకు మొలతాడు లేదు. నీకు మొలతాడు ఉందో కట్రాయర్ ఉందో ఎవడో చూశాడు గానీ ముందుకొచ్చి కట్నం అది అడుగు. లేదు, అంతకి కాదు కూడదంటే 1000 రూపాయలు ఇమ్మను. ఆ బ్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి కదా మరి. ఒరి నా సింగిరి, కట్నం నీకు కాదురా, నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. అంతగా కాదు కూడతాం అంటే ఏమే ఆ బండి జేబులో 3 రూపాయల పావులు ఉండాలి. ఇలా కొట్టుకురా. ఇప్పుడు కట్నం ఇవ్వాలంటే వీళ్ళకి మనం వద్దులేండి, ఉంచండి. అలకపాం మీద అబ్బాయికి హెలికాప్టర్ కొనిద్దరు కానీ ముందు అమ్మాయిని తీసుకు. ఎలా ఉంటే అలా వచ్చేమనండి. ఆ అమ్మాయి తెల్లరి గట్టి రెడీ అయిపోయిందండి. మరి పేరెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారు. వచ్చేస్తుందండి.